చాలా రోజుల తర్వాత సొంతంగా అయితే బోర్ వేపిస్తా ఉన్నాము. చేలో ఒక పక్క మాడి చెట్లు, ఒక పక్క అయితే ఆకుతోట అన్నమాట, తమలపాకు తోట. ఈ భూమిలో ఇప్పుడు వీడియో తీసే ఈ ప్లేస్ పోయిన సంవత్సరము తమలపాకు తోట అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బోర్ వేసిన దానికి మనకు ఎంత ఖర్చు అయింది, ఎన్ని అడుగులు అయితే వేసినాము, ఎన్ని అడుగుల్లో మనకు నీళ్లు అయితే పడినాయి, అది క్లియర్ గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. బోర్ డ్రిల్లింగ్ వేసే లారీ వచ్చేసింది, దాని జతలో కూడా వచ్చేసింది. ఇంకా లేట్ ఏం లేదు, ఇంకా స్టార్ట్ చేయడమే. ఇంకా బోర్ పాయింట్ చూసుకుంటే ఇదే అనమాట. గుర్తుగా 2 రాళ్ళు కూడా పెట్టేసినాం. ఈ బోర్ పాయింట్ సొంతంగా మా చిన్నాయన అయితే పెట్టినాడు. అది కొబ్బరికాయతో. మా ఊర్లో గానీ చుట్టుపక్కల ఊర్లలో గానీ పంట పొలాలలో గానీ మా చిన్నాయన దగ్గర ఈ బోర్ పాయింట్ అయితే పెట్టించుకుంటా ఉంటారు. ఎందుకంటే మా చిన్నాయన పెట్టిన బోర్ పాయింట్స్ ఖచ్చితంగా 100కు 99% సక్సెస్. ఈ బోర్ పాయింట్ కరెక్ట్ గా కటవారన అయితే వచ్చింది. ఈ పాయింట్ పెట్టిన కాడ ఈ చెట్టు కొమ్మలు అయితే అడ్డం ఉన్నాయి. పాయింట్ పెట్టినప్పుడు అయితే ఈ అడ్డం రావనుకున్నాం, కానీ వాళ్ళు అయితే క్లీన్ చేయమంటా ఉన్నారు. ఒకరి వల్ల అయితే లాగేదానికి సాధ్యం కాలేదు. అందుకని మా చిన్నాయన పోయి కూడా ఒక చెయ్యి వేసాడు లాగేదానికి. ఇప్పుడు లాగింది అయితే సరిపోలేదంట, ఈ చెట్టు కూడా కొట్టేయమన్నారు. అందుకని మచ్చుకత్తి వాళ్ళకే ఇచ్చి వాళ్ళనే కొట్టమన్నాము. వీళ్ళంతా తమిళనాడు వాళ్ళే కదా ఈ బోర్ వేసే వాళ్ళు. మా చిన్నాయన ఈ కొబ్బరికాయతో బోర్ పాయింట్ పెట్టడం, నేను దగ్గరుండి చూడడము ఇదే ఫస్ట్ టైం. అసలు భూమి లోపలుండే నీళ్ళని ఈ కొబ్బరికాయతో ఏ విధంగా కనిపెడతారో నాకైతే అర్థం కావడం లేదు. నెక్స్ట్ ఇంకా ఈ బోర్ తో పాటు వచ్చిన తమిళనాడు వాళ్ళు సుమారుగా 10 మంది అయితే ఉంటారు. వాళ్ళు నైట్ భోజనం తినేదానికి మొత్తం సామాగ్రి అంతా ఈ చేలోనే దించుకున్నారు. మంచి ఒక ప్లేస్ చూసుకొని 2 మనుషులు అయితే ఈ వంట దగ్గర ఉంటారు. మిగిలిన వాళ్ళు మొత్తం ఇంకా ఈ బోర్ కన్నే. ఇంకా ఈ వంట చేసే వంట మాస్టర్ లో ఒక మాస్టర్ ఏమో ఇక్కడ నీళ్ళు అయితే పడతా ఉన్నాడు. నీళ్ళంతా సెట్టింగ్ అంతా ఈ లారీలోనే వస్తుంది, నీళ్ళ ట్యాంకర్. ఇంకొక మనిషి ఏమో బోకులు కడుగుతా ఉన్నాడు. ఆ వంట కాడికి పోయి వీడియో తీసుకొని వచ్చే లోపే ఈ చెట్టు ఏమో కొట్టేశారు. దాన్ని 5 మంది పట్టుకొని లాగుతా ఉన్నారు. నేను కూడా పోయి ఒక చెయ్యి వేద్దాం అనుకున్నా, కానీ వీడియో తీసేది ఎవరు, అందుకని ఆగిపోయినా. మొత్తానికి ఆ చెట్టు కొమ్మ లాగాడ పక్కన అయితే పడేసినారు. ఇప్పుడు ఆ ప్లేస్ క్లీన్ గా అయితే ఉంది. ఇప్పుడు బోరు ఈ పాయింట్ దగ్గర కరెక్ట్ గా వచ్చి పెట్టాలన్నమాట. మనోడు కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర బోరు పెట్టేదానికి ఖచ్చితంగా 10 నిమిషాలు టైం పట్టింది. ముందుకు బాను వెనక్కి రాను, ఎందుకంటే ఖచ్చితంగా టైం పట్టినా పర్వాలే, ఖచ్చితంగా పాయింట్ దగ్గర అయితే పెట్టాలి. ఏ మాత్రం కొంత మిస్టేక్ అయినా కానీ బోరు పక్కకి వెళ్ళిపోతుంది. ఇతనే బా ఈ బోరు డ్రిల్లింగ్ పాయింట్ ఆపరేటర్ చేసే ఆపరేటర్ అన్నమాట. ఈ పైపులు భూమిలోకి దించే అతను. ఇంకా ఇతనేమో చుట్టుపక్కల పడిన మట్టిని పార తీసుకొని లాగేస్తా ఉంటాడు. మీకు కరెక్ట్ గా చూపిస్తా చూడండి. పాయింట్ పెట్టిన రాయి అయితే ఇది. పైన నుంచి చూస్తే ఈ రాయి కరెక్ట్ గా మధ్యలో కనపడాలన్నమాట. అప్పుడు ఈ బోర్ పాయింట్ కరెక్ట్ గా ఉన్నట్టు లెక్క. ఇంకా మనోళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేసినారు. బోర్ డ్రిల్లింగ్ పెట్టేది అయితే పైకి లేపేసినారు. నా చిన్నప్పటి నుంచి ఈ బోర్ వేసేది దగ్గరగా చూడాలంటే నాకు భలే ఇష్టము. అది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికైతే కుదిరింది. నా చిన్నప్పుడు ఏడైనా బోర్ వేస్తామంటే పోయి చూద్దాం అనుకుంటే అక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటారా, వాళ్ళు ఉండేసి ఏం పని పోయి మీకు ఇక్కడ పిల్లలకు పోండి ఇంటికి ఆ మాదిరి అంటా ఉన్నారు. ఇప్పుడు ఈడ బోర్ వేస్తా ఉంటే పక్కన మంచం వేసుకొని నిద్రపోయినా కానీ ఇంకా మనల్ని అనేవాళ్ళే లేరు. ఒరి ఈ బోర్లు కూడా భలే అప్డేట్ అయినాయి బా. ఈ పైపులను ఇంతకు ముందు మనుషులు అయితే అందిస్తా ఉన్నారన్నమాట. 2 మనుషులు. ఇప్పుడు వాళ్ళిద్దరితో పని లేకుండా ఒక మనిషి అయితే ఆపరేటింగ్ చేస్తా ఉన్నాడు. ఆ పైపుల్ని ఆ మిషనే అందించుకుంటది అనమాట. ఆ మిషనే అందిస్తాది, మళ్ళీ ఆ మిషనే తీసుకొని పైపుల్ని వరుసగా పెట్టేస్తుంది. అంతా మిషనమయం అయిపోయింది. రాను రాను టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. ఇంకా భూమిలోకి ఫస్ట్ దించేదానికి డ్రిల్లింగ్ రాడ్ అయితే తీసుకొని వచ్చినారు పెద్దది. దానికి ఇనప పైప్ అయితే జాయింట్ చేసినారు పై పక్క. ఈ ఇనప పైప్ వచ్చి ఒక్కొక్కటి 20 అడుగులు. ఇంకా ఆ బోర్ పాయింట్ కు పూజ చేసేదానికి మా చిన్న ఆయన ఈ పూజ సామాగ్రి అయితే తీసుకొని వస్తా ఉన్నాడు. ఇంకా ఈ పూజ సామాగ్రి చూసుకుంటే టెంకాయ, పసుపు, కుంకుమ, కర్పూరం, కడ్డీలు, పప్పులు, బెల్లం. ఇంకా ఫస్ట్ పూజ స్టార్టింగ్ పాయింట్ చూసుకుంటే ఈ డ్రిల్లింగ్ రాడ్ ను నీళ్లతో అయితే బాగా నీట్ గా అయితే కడిగినాము. నీళ్లతో కడిగిన తర్వాత ఫస్ట్ పసుపు అయితే రుద్దినాము. పసుపు రాసిన తర్వాత నెక్స్ట్ ఇంకా కుంకుమతో అడ్డబొట్లు అయితే పెట్టేసినాం. ఈ భూమిలో ఉండే గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ అంటే భలే ఇష్టం. అందుకని చాలా మంది డ్రిల్లింగ్ రాడ్ కు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పసుపు కుంకుమ అయితే పెట్టేస్తారు. దాని తర్వాత కడ్డీలు అయితే వెలిగించి ఆడైతే పెట్టేసినాము. ఇంకా ఇదే అన్నమాట ప్రసాదం, పప్పులు, బెల్లం. ఇంకా తమలపాకుల్లో ఒక పక్క కర్పూరము, ఇంకొక పక్క 116 అయితే పెట్టినాము. ఈ 116 ఎవరికి రా అంటే ఈ బోర్ డ్రిల్లింగ్ పాయింట్ ఆపరేటర్ చేస్తాడు కదా, అతనికైతే పోతాది. ఇక లేట్ లేకుండా కర్పూరం వెలిగించి టెంకాయ తీసుకొని ఇంకా మనసులో బలంగా దేవుణ్ణి అయితే ముక్కొని టెంకాయ అయితే కొట్టేసినాం. ఆ టెంకాయ కొడితే వచ్చిన నీళ్ళనే ఆ పాయింట్ దగ్గర అయితే పోయాలంట. నాకు తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం చూస్తా ఉండా. ఇక టెంకాయ కూడా బ్రహ్మాండంగా అయితే పగిలింది. ఇంకా మన పూజ పని ఆడికైతే అయిపోయింది. ఇంకా మందేం బ్యాలెన్స్ లేదు. ఇంకా బోరింగ్ స్టార్ట్ అన్నమాట. ఇక వేప మండలు కూడా కొన్ని ఇక్కడ అయితే చెక్కినారు. ఎందుకంటే ఈ వేప మండలం అంటే గంగమ్మ తల్లికి చాలా ఇష్టం అంట. ఇంకా ఫార్మాలిటీస్ ప్రకారం అక్కడ ఉండే 116 పప్పులు, బెల్లము ఈ ఆపరేటర్లకు అయితే ఇచ్చేసినాము. ఇంకా మన భాగం కూడా పప్పులు, బెల్లం అయితే కొన్ని వచ్చినాయి. ఈ పూజతో మన బాధ్యత అయితే అయిపోయింది. ఇంకా ఈ బోరు వాళ్ళ బాధ్యత అయితే మొదలైంది. కరెక్ట్ గా కొలతలు అయితే చూసుకుంటా ఉండారు. ఈ పక్క ఎక్కువ, ఆ పక్క తక్కువ లేకుండా. ఇంకొక పెద్ద మనిషి వచ్చి ఆ కొలతలు కరెక్ట్ గా ఉండాయా లేదని చెక్ చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ఇవి డ్రిల్లింగ్ రాడ్లు అన్నమాట. మధ్యలో ఎక్కడైనా గట్టి రాయి తగిలిందంటే ఈ డ్రిల్లింగ్ రాడ్లు గాని దించినారంటే ఎంత గట్టి రాయిలైనా పిచ్చిలుగా పగిలిపోవాల్సిందే. బోర్ డ్రిల్లింగ్ అయితే మొదలైంది. ఒక్కసారి సౌండ్ చూడండి ఎలా ఉందో.
ఇంకా సౌండ్ కూడా జాచ్ అయిపోయింది, దుమ్ము కూడా జాచ్ అవుతా ఉండదు. ఓరిని పాసుకోవాల ఈ సౌండ్ కి ఈ దుమ్ముకి వీళ్ళు ఏ విధంగా ఆపరేటింగ్ చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు. ప్రజెంట్ టైం చూసుకుంటే నైట్ 9 గంటలు అయితే దాటింది. ఒరే స్వామి దుమ్ము వస్తా ఉండదురా స్వామి, అది సాధ్యపడే దుమ్ము కాదు. ప్రజెంట్ 10 పైపులు అయితే అయిపోయినాయి, ఒక్కొక్క పైపు 20 అడుగులు అన్నమాట, 200 అడుగులు దాటింది. దుమ్ము అయితే అది సాధ్యపడే దుమ్ము కాదు, మొత్తం అంతా తెల్లటి ముగ్గుపిండి. ఇక ప్రజెంట్ టైం 9 దాటింది కాబట్టి వీళ్ళు కూడా వంటలు మొదలు పెట్టేసినారు. వీళ్ళు చేసే వంటల స్మెల్ అయితే గమాలిచ్చిపోతా ఉండదు. ఏం కూర చేస్తున్నారబ్బా అని దగ్గరికి వచ్చి చూస్తే మనోళ్ళు ముక్కలు వండుతున్నారబ్బా, చికెన్ ముక్కలు. ఇంకా ప్రజెంట్ అయితే టెన్షన్ అయితే పెరిగిపోయింది, ఎందుకంటే 300 అడుగులు డ్రిల్లింగ్ దాటింది. ఒకటే రకమైన రాయి, తెల్లటి ముగ్గు పిండి తప్ప ఇంకా ఏది బల్ల. ఇంకా మా చిన్న ఆయన దగ్గరికి పోయి ఆ పిండి అయితే కొంచెం అయితే ఎత్తుకొని వచ్చినాడు, ఎందుకంటే అది మారిందా లేదా చల్లదనం తగులుతున్నదే అని దాన్ని చెక్ చేసేదానికి. ప్రజెంట్ అయితే ఏ చల్లదనం తగల్లా, ఒకటే రకమైన రాయి, ఒకటే ముగ్గుపిండి. పాను టెన్షన్ అయితే పెరిగిపోతా ఉంది. ఇంకా వీళ్ళేమో పడిన ముగ్గుపిండి పడినట్టు బయటకి అయితే లాగేస్తా ఉండారు. ఇంకా మాకు కూడా ఆకలి దంచేస్తా ఉండదు, అందుకని నేను ఇంటికి పోయేసి భోజనం అయితే తీసుకొని వచ్చిన. వైట్ రైస్, రసము, పప్పు భోజనం చేసేసి బోర్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసిన, ఎందుకంటే ఏ క్షణాన నీళ్లు పడతాయో చెప్పలేదు. మొత్తానికి మేము 500 అడుగులు అయితే వేయాలనుకున్నాము. ప్రజెంట్ 400 అడుగులు అయితే దాటింది. ఇంకా నీళ్లు వల్ల దుమ్ము మీద దుమ్ము లేస్తానే ఉండదు. 440 అడుగుల తర్వాత నేనే దగ్గరికి పోయి ఒకవేళ మట్టి ఏమన్నా మారిందేమో అని కొంచెం అయితే తీసుకొని వచ్చినాను. సేమ్ అదే రకమైన మట్టి అదే రకంగా తగులుతున్నది, వేడిగానే తగులుతున్నది, చల్లదనంగా కూడా తగల. మేమేమో 500 అడుగులు వేసి ఆపేయాలనుకున్నాము. ప్రజెంట్ 440 అడుగులు దాటినా గానీ ఇదే రకమైన ముగ్గుపిండి. టెన్షన్ అయితే పెరిగిపోతా ఉంది, ఎందుకంటే ఇంకా 60 అడుగులే బాకీ. ఇంకా నీళ్లు పన్నా పడకపోయినా ఆ 60 అడుగుల్లోనే తేల్తాది. 480 అడుగుల్లో చూసుకుంటే ఈ ముగ్గుపిండి మెత్తగా అయితే కొంచెం తెమ్మరాడడం అయితే స్టార్ట్ అయింది. ఇది మట్టి తీసుకొని గట్టిగా పిసికితే ఒక లడ్డు మాదిరి తయారవుతా ఉంది. 480 అడుగులు కూడా దాటిచ్చినాము. ఇది లాస్ట్ పైప్ అన్నమాట, 500 అడుగుల్లోది. దుమ్ము అయితే ఆగిపోయింది, దుమ్ము అయితే రాలా, మెత్తాటి మట్టి అయితే వస్తా ఉంది. మొత్తానికి ఈ పైప్ తో 500 అడుగులు అయితే పూర్తయినాయి, నీళ్ళు అయితే రాలా, బుడదైతే స్టార్ట్ అయింది. ఏమో అనుకున్న దాని ప్రకారం 500 అడుగులు అయితే పూర్తి అయిపోయినాయి. 500 అడుగులు లాస్ట్ కు వచ్చే తలికే ఈ మాదల బుడదైతే వచ్చింది. బుడదైతే వచ్చింది కాబట్టి ఇంకా నీళ్లు పడతాయని నమ్మకం. కానీ మేము అనుకున్న 500 అడుగులు అయితే పూర్తి అయిపోయినాయి. ఇంకా ఎట్టయితే అట్టవుతాదని ఇంకొక 100 అడుగులు అయితే ఎక్స్ట్రా అయితే బియ్యం. ఇంకా 500 అడుగులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా పైప్ అయితే దించుతా ఉన్నాము. ఇది 20 అడుగుల పైప్ అన్నమాట. ఈ పైప్ తో ఆడికి 520 అడుగులు అయితే అవుతాయి. ఇంకా ఈ 100 అడుగుల్లోనే మనకు తెలిసిపోతుంది నీళ్లు పడేదా లేదా, లేకపోతే ఓన్లీ బుడదొచ్చేదా. 600 అడుగులకు తేటుగా ఇంకా నీళ్లు పడకపోతే తేటుగా ఇంకా ఆడికి బోర్ ఆపేసేదే. 500 అడుగుల తర్వాత ఫస్ట్ పైప్ అయితే దించినాము. ఆ పైపు అర్ధం దించిన 10 అడుగుల్లోనే కొన్ని నీళ్లు రావడం అయితే స్టార్ట్ అయినాయి. ఆ 20 అడుగుల పైపు పూర్తిగా అయితే దిగిపోయింది. 520 అడుగులు అయితే అయినాయి ప్రజెంట్. ఇంకా ఈ నీళ్లు అయితే వస్తా ఉన్నాయి. 520 అడుగుల తర్వాత ఇంకొక పైప్ అయితే దించినాము. నీళ్లు ఫుల్ గా అయితే పడినాయి. ఈ పైప్ తో 540 అడుగులు అయితే పూర్తయినాయి. ఇన్ని నీళ్లు పడతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా నేను కూడా ఇంటికి బయలుదేరినా, పనుకొని పొద్దున్నే వద్దామని. ప్రజెంట్ టైం చూసుకుంటే 2 దాటింది. ఇంకా ఇంటికి పోయి ఒక నిద్రేసి మళ్ళీ తెల్లారినాక చేలోకి అయితే వచ్చిన. నేను వచ్చే తలకే కేసింగ్ పైపులు అయితే దించుతా ఉన్నారు. రాత్రి 600 అడుగులు అయితే వేయాలనుకున్నాం, కానీ 540 అడుగులకే స్టాప్ చేసేసిన. ఎందుకంటే మనకు పడాల్సిన నీళ్లు 540 అడుగుల్లోనే పడిపోయినాయి. ఈ దోవలో చూసుకుంటే మొత్తం అంతా ముగ్గుపిండే. ఈ దోవ అనుకునే కటవ ఆనుకునే మనం అయితే బోర్ అయితే వేసింది. మన బుల్లెట్ చూసుకుంటే అక్కడైతే పార్కింగ్ అయితే పెట్టినాము. ఇంకా ఈ పక్కనే వేరే వాళ్ళే అరటి చెట్లు అయితే ఉన్నాయి, కొత్తగా అయితే వేసినారు అరటి చెట్లు. ఆ పక్క చూసుకుంటే బొప్పాయి తోట, ఇంకా ఈ సైడ్ చూసుకుంటే తమలపాకు తోట. ఇంకా కేసింగ్ పైపులు చూసుకుంటే పెద్దటి 2 పైపులు అయితే దింపేసినారు లోపలికి. ఇంకా మనకు బోరు డ్రిల్లింగ్ వేసిన దానికి నెక్స్ట్ ఇంకా ఈ 2 కేసింగ్ పైపులకు మనకు డబ్బులు ఎంత ఖర్చు అయిందిరా అంటే మొత్తం కలిసి మనకు 70,000 అయితే అయింది.